విశాఖపట్నం పర్యటనకు వచ్చే టూరిస్టులను వేల సంవత్సరాల వెనక్కి తీసుకువెళ్లే ప్రదేశం తొట్లకొండ. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు విశాఖలో మరో ప్రపంచం పరిచయం అవుతుంది. ఓసారి వచ్చారంటే ఆ అనుభూతిని మీరే స్వయంగా అనుభవించవచ్చు. విశాఖపట్నం అంటే అందమైన బీచ్లతో పాటు ఆశ్చర్యపరిచే ప్రదేశాలకు కూడా చిరునామా. ఆధునిక సొబగులతో పాటు వేల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక ప్రదేశాలు నగరంలో టూరిస్టులను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో ప్రాంతం ఒక్కో ప్రత్యేకతను, చరిత్రను కలిగి ఉంటుంది. నేటి ఆధునిక ప్రపంచం నుంచి 2000 ఏళ్ల నాటి బౌద్ధ నాగరిక ప్రపంచంలోకి తీసుకువెళ్లే ఓ అద్భుతమైన ప్రదేశం విశాఖపట్నం నగర శివార్లలో ఉంది. అదే ప్రాచీన బౌద్ధ క్షేత్రం తొట్లకొండ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బౌద్ధమత వైభవానికి ఈ ప్రాంతం అద్దం పడుతుంది. సముద్ర తీరానికి అభిముఖంగా 128 మీటర్ల ఎత్తైన తొట్లకొండపై ఈ ప్రాచీన బౌద్ధ క్షేత్రం ఉంది. ఈ కొండపై రాతిని తొలిచి నిర్మించిన అనేక నీటి తొట్టెలు ఉండడం వలన దీనిని తొట్లకొండగా పిలుస్తారు. క్రీస్తు పూర్వం 200 నుంచి 300 శతాబ్దం మధ్య ఈ ప్రదేశం ఓ వెలుగు వెలిగినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 1976లో విశాఖపట్నంలో నావికాదళం నిర్మాణాల కోసం సాగర తీరంలో అనువైన ప్రదేశాల కోసం వైమానిక సర్వే నిర్వహిస్తుండగా ఈ ప్రదేశం బయటపడింది. దీంతో పురాతత్వ పరిశోధకులు ఇక్కడ తవ్వకాలు జరపగా ఎంతో విశిష్టమైన చారిత్రక నిర్మాణాలు వెలుగు చూశాయి. 1988 నుంచి 92 మధ్య ఇక్కడ పరిశోధనలు, తవ్వకాలు మరింత విస్తృతంగా జరిగాయి. క్రీస్తు పూర్వం 300 శతాబ్దానికి చెందిన హీనయాన బౌద్ధ శాఖకు చెందిన ధేరవాడ బౌద్ధ క్షేత్రంగా ఈ ప్రదేశాన్ని ఆర్కియాలజిస్టులు నిర్ధారించారు. బౌద్ధంలో బుద్ధుని విగ్రహ రూపంలో పూజించే వారిని మహాయాన శాఖకు చెందిన వారిగా చెబుతారు. ఆయన సిద్ధాంతాలను, బోధనలు మాత్రమే అనుసరిస్తూ విగ్రహారాధన కాకుండా చారిత్రక కట్టడాల ద్వారా ప్రపంచమంతటా బౌద్ధమత వ్యాప్తిని చేయాలనుకున్న వారిని హీనయాన శాఖకు చెందిన వారిగా చెబుతారు. ఈ హీనయాన శాఖకు చెందిన బౌద్ధ భిక్షువులు తొట్లకొండ కేంద్రంగా కొన్ని చారిత్రక నిర్మాణాలు జరిపి బౌద్ధమత వ్యాప్తికి కృషి చేసినట్లు చరిత్రకారులు విశ్లేషణ. ఇక్కడి తవ్వకాల్లో శాతవాహనం కాలం నాటి నాణ్యాలు, రోమనుల వెండి నాణ్యాలు, మృణ్మయ పాత్రలు వంటి అనేక ప్రాచీన వస్తువులు బయటపడ్డాయి. ఈ ప్రాంతం నుంచే చైనా, బర్మా, నేపాళ్లతో పాటు పలు ఆగ్నేయాసియా దేశాల్లో బౌద్ధమత వ్యాప్తి జరిగిందని కథనం. తొట్లకొండపై ఎన్నో నిర్మాణాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడి ప్రధాన ఆకర్షణల్లో ప్రముఖంగా చెప్పుకోదగ్గది మహాస్తూపం. పేరుకు తగినట్లుగానే ఈ నిర్మాణం ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. ఇందులో బౌద్ధమతం ద్వారా జ్ఞాన సముపార్జన చేసిన ఎందరో బౌద్ధ గురువుల అవశేషాలను భద్రపరిచారు. మొత్తం 5 భాగాలుగా మహాస్తూపాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఇక్కడికి వచ్చే టూరిస్టులు గైడ్ ద్వారా ప్రతి నిర్మాణం గురించి సవివరంగా తెలుసుకోవచ్చు. మహాస్తూపం తర్వాత ప్రముఖంగా చెప్పుకోదగ్గ నిర్మాణాలు ఇక్కడ నీటి తొట్టెలు. బౌద్ధ భిక్షువుల నీటి అవసరాల కోసం అప్పట్లో ఇక్కడ 11 నీటి తొట్టెలను నిర్మించినట్లు చెబుతారు. ఇప్పటికీ టూరిస్టులు వాటిని ఇక్కడ చూడవచ్చు. అన్ని కాలాల్లోనూ నీరు నిల్వ ఉండే విధంగా వీటిని ప్రత్యేక శైలిలో తీర్చిదిద్దారు. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని ఆ రోజుల్లో ఇటువంటి నిర్మాణాలు చేయడం నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. వీటితో పాటు రాతి స్తంభములు, చైత్యగృహములు, వంటశాల, భోజనశాల, ఉద్దేశిక స్తూపాలు, ప్రధాన బౌద్ధ భిక్షు గది, సమావేశ మందిరం, అర్ధవృత్తాకార చైత్యగృహాలు, గజపుష్టాకార చైత్యగృహాలు, గిడ్డంగి తదితర కట్టడాలు పర్యాటకులు చూడదగ్గ వాటిలో ముఖ్యమైనవి. కాల్చిన ఇటుకలతో ఎంతో సుందరంగా తీర్చిదిద్దిన ఈ నిర్మాణాలు నేటికి చిక్కు చెదరకుండా కనిపించడం విశేషం. వీటన్నిటినీ సందర్శిస్తూ టూరిస్టులు కొన్ని వేల ఏళ్లు వెనక్కి వెళ్లిన అనుభూతిని చెందుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఈ నిర్మాణాలు పరిరక్షించబడుతున్నాయి. తొట్లకొండపై బౌద్ధమత చిహ్నాలతో పాటు ప్రకృతి అందాలు పర్యాటకులను మైమర్పిస్తాయి.
కొండపై నుంచి సముద్రాన్ని చూస్తూ సేద తీరడం ఓ మంచి అనుభవాన్ని ఇస్తుంది. పర్యాటకుల సందర్శనకు అనువుగా ఇక్కడ కొన్ని వ్యూ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు. తొట్లకొండకు దిగువ నుంచి పైకి చేరుకునే మార్గంలో పచ్చదనం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. విశాలమైన రోడ్డుకు ఇరువైపులా అందంగా తీర్చిదిద్దిన పార్కులు, బుద్ధుని విగ్రహం టూరిస్టులకు స్వాగతం పలుకుతాయి. ఇక్కడ ఆహ్లాదకర భరితమైన వాతావరణాన్ని, చారిత్రక వైభవాన్ని విడిచి వెళ్ళడానికి ఎవరికీ మనసొప్పుకోదు. కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం నుండి.